నమస్కారం అందరికీ. ఇవాళ మన టాపిక్ ఒక నార్మల్ మనిషి గురించి కాదు. హీఈస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, హీఈస్ ఎ ఫినామినన్, ఏ సింబల్ ఆఫ్ డెడికేషన్. హీ డజంట్ చేస్ ఫేమ్, ఫేమ్ రన్స్ ఆఫ్టర్ హిమ్. హీ డజంట్ కంపీట్, హీ క్రియేట్స్ హిస్ ఓన్ లీగ్. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? సౌత్ ఇండియాలో స్టార్ట్ అయిన ఒక నార్మల్ హీరో టుడే ఈస్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా టు ద వరల్డ్. ఫ్రమ్ ఈశ్వర్ టు బాహుబలి, ఫ్రమ్ మిర్చి టు సలార్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ కెరియర్, ఇట్స్ ఎ రెవల్యూషన్ రిటర్న్ ఇన్ సైలెన్స్. ఆయన కెమెరా ముందు ఒక యాక్టర్, కెమెరా వెనుక ఒక ఇన్స్పిరేషన్. హీఈస్ నాట్ జస్ట్ ఎ మ్యాన్, హీఈస్ ఎ మూవ్మెంట్. సో టుడే లెట్స్ అన్కవర్ ద 5 పవర్ఫుల్ లెసన్స్ ఎవ్రీ డ్రీమర్ షుడ్ లర్న్ ఫ్రమ్ రెబల్ స్టార్ ప్రభాస్. నెంబర్ 1, పేషెన్స్. ఈశ్వర్తో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ వచ్చి రాగానే ఇట్స్ పడలేవు. ఈశ్వర్ యావరేజ్ కానీ హీరో మెటీరియల్ అన్న పేరు మాత్రం వచ్చింది. తర్వాత రాఘవేంద్ర కూడా ఫ్లాప్ అయింది, వర్షంతో హిట్ కొట్టిండు. మళ్ళీ తర్వాత వచ్చిన మూవీస్ తో ఫ్యాన్స్ ని సంపాదించుకుంటూ కానీ మూవీస్ హిట్ అవ్వడం లేదు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలతోటి హిట్ వచ్చినాయి, కానీ అప్పటికి వేరే హీరో ఫ్యాన్స్ కానీ బయట ఆడియన్స్ కానీ 30 crores మూవీ లేదు, 100 crores మూవీ లేదు అని మాట్లాడుతూనే ఉండేవారు. అప్పుడు వచ్చింది బాహుబలి ఆపర్చునిటీ. కథని, డైరెక్టర్ ని నమ్మి డెడికేటెడ్ గా ఒక మూవీకి 5 years టైం ఇచ్చి పేషెన్స్ తో వెయిట్ చేసి ప్రపంచమంతా ప్రభాస్ అంటే ఏంటో తెలిసేలా చేసిండు. ఫ్రమ్ ఈశ్వర్ టు బాహుబలి, ప్రభాస్ డిడ్ వన్ థింగ్ కన్సిస్టెంట్లీ. హీ నెవర్ స్టాప్ ట్రయింగ్ డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్. బట్ యాజ్ అన్ యాక్టర్ హీ నెవర్ ఫెయిల్డ్. హీ జస్ట్ కెప్ట్ ఆన్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్. సో అలానే మీ టైం కూడా వస్తుంది, రెడీగా ఉండండి. కీప్ ట్రయింగ్, కీప్ ఎవాల్వింగ్. నేను ప్రభాస్ అన్న దగ్గర నుండి నేర్చుకున్న వన్ ఆఫ్ ద క్వాలిటీ ఇది. నెంబర్ 2, హార్డ్ వర్క్. బిఫోర్ బాహుబలి ఎవ్రీ హీరో ఒక్కొక్క ఇయర్ కి 2-3 ఫిలిమ్స్ చేసేవాళ్ళు, కానీ ప్రభాస్ ఒక్కడే ఒక డెసిషన్ తో అందరినీ షాక్ చేసిండు. ఈ స్టాప్ ఎవ్రీథింగ్ భయ 5 years డెడికేట్ చేసిండు ఒక మూవీకి. ఇమాజిన్ 5 సంవత్సరాలు నో అదర్ మూవీస్, నో డిస్ట్రాక్షన్స్, నో షార్ట్ కట్స్, జస్ట్ వన్ డ్రీమ్, వన్ గోల్, వన్ బిలీవ్. మార్నింగ్ నుండి నైట్ వరకు వర్కౌట్స్, స్ట్రిక్ట్ డైట్, హార్స్ రైడింగ్, క్వాడ్ ఫైటింగ్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మెంటల్ కండిషన్, ఇవన్నీ డీల్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. నాట్ ఓన్లీ ఫర్ బాహుబలి, ఫ్రమ్ ఈశ్వర్ టు ఇప్పుడు వస్తున్న రాజా సాబ్ వరకు ప్రభాస్ అన్న ఆల్వేస్ గివ్స్ 100% ఎఫర్ట్ ఇన్ ఎవ్రీ ఫిలిం. జస్ట్ ఫేమ్ మాత్రమే కాదు, హీ వాన్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్. హీఈస్ నాట్ జస్ట్ ఎ స్టార్, హీఈస్ అన్ ఎమోషన్. నెంబర్ 3, రిస్క్ టేకింగ్. బాహుబలి యాక్సెప్ట్ చేసినప్పుడు అందరు అనుకున్నారు అవసరమా అది ఇది అని, కానీ రిజల్ట్ ఎలా ఉంది? ఇండియా సినిమా హిస్టరీనే చేంజ్ చేసింది. దాని తర్వాత వేరే ఏదో ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ప్రభాస్ అన్న ఒక కొత్త డైరెక్టర్, ఒక యంగ్ ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ సుజిత్ తోని మూవీ చేసిండు సాహో. తర్వాత రాధాకృష్ణతో రాధేశ్యామ్, ఓం రాత్తో ఆదిపురుష్. అవన్నీ బాక్స్ ఆఫీస్ ముందు ఫెయిల్ అయినాయి, బట్ హీ ట్రైడ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. హీ బిలీవ్డ్ ఇన్ హిస్ డైరెక్టర్స్. రిస్క్ తీసుకున్నాడు, అండ్ రిస్క్ తీసుకోకుండా మిరాకిల్స్ క్రియేట్ చేయలేం. నెంబర్ 4, బీయింగ్ హంబుల్ అండ్ రెస్పెక్ట్ఫుల్. ప్రభాస్ అన్న ఫేమ్, స్టార్డమ్ అండ్ పవర్ అన్ని వచ్చిన తర్వాత కూడా తన సెట్స్ లో ఒక స్పాట్ బాయ్, కాస్ట్యూమ్ డిజైనర్, డైరెక్టర్, కెమెరామ్యాన్ అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తాడు. అందరికీ డార్లింగ్ అనే ఫీల్ వస్తుంది. నాట్ బికాస్ ఆఫ్ యాక్టింగ్, నాట్ బికాస్ ఆఫ్ డైలాగ్స్, బట్ బికాస్ ఆఫ్ తన హ్యూమిలిటీ, తన హార్ట్. ఆయన అందరికి ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిది. రెస్పెక్ట్ ఈస్ నాట్ అబౌట్ పొజిషన్, ఇట్స్ అబౌట్ యాటిట్యూడ్. ఎవరైనా కానీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తే రెస్పెక్ట్ బ్యాక్ వస్తుంది. ప్రభాస్ అన్న సెట్స్ లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తాడు, వైబ్స్ స్ప్రెడ్ చేస్తాడు. అది టీమ్ కి స్ట్రెంగ్త్ అవుతుంది, ఆ ఎన్విరాన్మెంట్ మోటివేట్ అవుతుంది, సినిమాకి సక్సెస్ బిల్డ్ అవుతుంది. సో రిమెంబర్, నో మ్యాటర్ వేర్ యూ రీచ్ ఇన్ లైఫ్, బికాస్ ట్రూ గ్రేట్నెస్ కమ్స్ ఫ్రమ్ ట్రీటింగ్ ఎవ్రీ వన్ విత్ ఈక్వాలిటీ అండ్ హ్యూమిలిటీ. ఇది నేను ప్రభాస్ అన్న దగ్గరే నేర్చుకున్నా. నెంబర్ 5, హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్స్. ఆఫ్టర్ సాహో ఆర్ రాధేశ్యామ్ ఆర్ ఆదిపురుష్, ఈవెన్ దో బాక్స్ ఆఫీస్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వకపోయినా ప్రభాస్ అన్న నెవర్ బ్లేమ్డ్ ఎనీవన్, నెవర్ షోడ్ ఫ్రస్ట్రేషన్. తన ఫేస్ లో ఒక కామ్ స్మైల్, ఐస్ లో డిటర్మినేషన్. దట్స్ ద రియల్ పవర్. ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు, అది స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే. ఆ మైండ్ సెట్ తో మన ఛాలెంజెస్ ని ఫేస్ చేయాలి, మన పెయిన్ నుండి నేర్చుకోవాలి, స్ట్రాంగ్ గా రైజ్ అవ్వాలి. ప్రతి సెట్ బ్యాక్, ప్రతి ఫ్లాప్, ప్రతి క్రిటిసిజం కూడా ఆయన నెక్స్ట్ లెవెల్ కి ఫ్యూయల్ అయ్యింది. బాహుబలి జరిగిన తర్వాత
ఫ్లాప్స్ వచ్చినాయి, హీ నెవర్ గివ్ అప్. సలార్తో గట్టి కంబ్యాక్ ఇచ్చిండు, కల్కితోని మళ్ళీ ప్రభాస్ అంటే ఏంటో గుర్తు చేసిండు. సో గుర్తుపెట్టుకోండి, లైఫ్ మనకి టెస్ట్ పెడుతుంది. మూవీస్ ఫెయిల్ అవుతాయి, డ్రీమ్స్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ ప్రభాస్ అన్నలాగా ఒక స్మైల్తో ఆ ఫెయిల్యూర్ని ఫేస్ చేసి మళ్ళీ సలార్ లాగా రైజ్ అవ్వండి. జస్ట్ బీ కన్సిస్టెన్సీ, ట్రస్ట్ యువర్ ప్రాసెస్. ఇదంతా నేను చెప్తుంది కాదు, దిస్ ఈజ్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ ప్రభాస్ అన్న. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రభాస్ అన్నకి ఫ్యాన్స్ మీద ఉన్న ప్రేమ అంతా ఇంత కాదు. నాకు ప్రతి హీరో ఈవెంట్లో అయినా బయట ఎక్కడైనా స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఒక ప్రభాస్ అన్న మాత్రమే ఏం ప్రిపేర్ కాడు, జస్ట్ వచ్చి ఏం అనిపిస్తే అది మాట్లాడతాడు. నాకు ఆదిపురుషో లేకపోతే సాహో నాకు అంత గుర్తులేదు భయ్యా, కానీ ఒక 5 to 10 minutes స్టేజ్ మీదనే నిలబడి లవ్ యూ డార్లింగ్స్, లవ్ యూ డార్లింగ్స్, లవ్ యూ డార్లింగ్స్ అంటేనే ఉంటాడు. నిజంగా నువ్వు డార్లింగ్ వి డార్లింగ్, థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్. ప్రభాస్ అంటే జస్ట్ స్టార్ కాడు, ఒక మంచి మనిషి, ఒక ఎగ్జాంపుల్. ఈ 5 క్వాలిటీస్ మనం మన లైఫ్లో అప్లై చేసామంటే స్లో అయినా సరే స్ట్రాంగ్గా సక్సెస్ అవుతాం. సో డార్లింగ్ ఫ్యాన్స్, ప్రభాస్ అన్న బర్త్డే రోజు ఒక ప్రామిస్ ఇవ్వండి, వర్క్ హార్డ్, స్టే హంబుల్ అండ్ డ్రీమ్ బిగ్. సో ఫైనల్లీ హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న. ఇలాంటి బర్త్డేలు నువ్వు చాలా చేసుకోవాలి, చాలా సినిమాలు తీయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎగ్జిస్టింగ్. మీ ఫేవరెట్ ప్రభాస్ అన్న క్వాలిటీ ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయినా, నా వీడియో నచ్చితే ఈ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.